సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా వరంగల్ టూర్కు బయలుదేరారు. ఢిల్లీ టూర్ ముగించుకొని సిటీకి రాగానే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వరంగల్ వెళ్లారు సీఎం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. టెక్స్టైల్ పార్క్ సందర్శించనున్నారు సీఎం. నగర అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు జిల్లా అధికారులు. పలు ముఖ్యమైన అంశాలను సీఎం దృష్టికి తీసుకురానున్నారు అధికారులు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, ఇవాళ సీఎం టూర్ అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు రానున్నారు. ఆయన కోసం టెక్స్టైల్ పార్క్ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ కైటెక్స్ కంపెనీకి సంబంధించిన దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తారు. భవిష్యత్తులో ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి కావచ్చు, ఉద్యోగ కల్పనకు సంబంధించి పరిశ్రమల స్థాపన కోసం చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వాటిని పర్యవేక్షించేందుకు ఇక్కడ ఆయన స్వయంగా కూడా ఈ ప్రాంతంతో కూడా పరిశీలించనున్నారు. తర్వాత భవిష్యత్తులో కూడా ఇక్కడ పరిశ్రమల స్థాపనకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ఏం చేయబోతున్నాం అనే దాని మీద ముఖ్యమంత్రి ఇక్కడ రివ్యూ చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రాజెక్టు ప్రజెంటేషన్ ద్వారా కూడా ఈ వివరాలన్నీ కూడా అందించున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. అధికార యంత్రాంగంతో కూడా సిద్ధమైంది. మరోవైపు జీడబ్ల్యూఎంసీ పరిధిలో కావచ్చు, అదేవిధంగా హుడాకు సంబంధించినటువంటి పరిధిలో జరగాల్సినటువంటి అభివృద్ధి, ప్రస్తుతం వరంగల్కి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు, వీటన్నిటి మీద కూడా ఈ రివ్యూ నిర్వహించున్నారు. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ముఖ్యమంత్రి ఎన్ని గంటల వరకు వరంగల్కు చేరుకున్నారు? ముఖ్యమంత్రికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఇంకొక 5 నుంచి 10 నిమిషాల లోపల ఇక్కడ చేరుకోబోతున్నారు. 10 నిమిషాల తర్వాత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా ముందే ఉన్నాం. అయితే ఈసారి వరంగల్ పర్యటనకు సంబంధించి అంటే మొన్నటి వరకు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు వచ్చింది, కానీ అఫీషియల్ పర్యటన ఇదే మొదటి చెప్పుకోవచ్చు. వరంగల్కి సంబంధించినటువంటి ఏ అంశాల మీద రివ్యూ ఉండే అవకాశం ఉంది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఎంజిఎం కానివ్వండి, చాలా అంశాల మీద పొందుపరిచారు. వాటి అన్నిటి మీద కూడా రివ్యూ సుమారు 3-4 గంటల రివ్యూ ఉన్నది. ప్రస్తుతం గంట సత్యనారాయణ ఆయనతో మాట్లాడుతారు. అన్న, అంటే ఈ రివ్యూకి సంబంధించినటువంటిది ఏమి ఉండబోతుంది? వరంగల్ అభివృద్ధి మీద ముఖ్యమంత్రి పర్యటన ఏ విధమైనటువంటి దోహదపడే అవకాశం? హైదరాబాద్ తర్వాత రెండో వరంగల్ పెద్ద సిటీగా ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఈ వరంగల్ అభివృద్ధి కొరకు మరి ముఖ్యమంత్రి గారు వరంగల్ మీద అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మొదటిసారి పర్యటనకు రావడం జరుగుతూ ఉన్నది. షెడ్యూల్ ప్రకారంగా వస్తున్నారు. వరంగల్ మీద హైదరాబాద్ తర్వాత వరంగల్ను అభివృద్ధి చేసేటువంటి దిశలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించి ఇక్కడ ఏ అంశాలను చూడబోతున్నారు? తర్వాత ముఖ్యమంత్రికి ఏం వివరించబోతున్నారు? టెక్స్టైల్ కోసం ఏదైతే గత ప్రభుత్వం నామమాత్రంగా చూసి ఏదో హెలికాప్టర్లో దించిపోయారు, కానీ దీన్ని అభివృద్ధి దిశగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. అలాగే మా యొక్క కాన్స్టిట్యున్సీలో ఎయిర్పోర్ట్ పైన ప్రత్యేక దృష్టి, అలాగే నా యొక్క మడికొండ లిమిట్స్లో ఉన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి ఇంకొక 5 కోట్లు రిలీజ్ చేసి అక్కడ సుమారుగా మన ప్రాంతీయ ప్రజలకు, అంటే అక్కడ ఉన్న ప్రజలకు 1000 నుండి 2000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి అది తర్వాత ఈ యొక్క వివిధ అంశాలపైన తప్పనిసరిగా దృష్టి సారించి అన్నగారికి, సీఎం గారికి వినతి పత్రాలు ఇవ్వబోతున్నాను. అంటే మీ పరిధిలో ఉన్నటువంటి ఐటీ పరిశ్రమకు సంబంధించి కూడా చాలా రోజుల నుంచి డెవలప్మెంట్ విషయంలో ఉంది. అదే విషయంతో పాటు కాజీపేట అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేకపోతే మామ్నూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి చాలా రోజుల నుంచి ఉంది. వీటన్నిటి మీద కూడా ఈ రివ్యూలో ఉండబోతున్నాయా? తప్పనిసరిగా ఈ రివ్యూలో ఉన్నాయి. ఆ అంశాలపైనే మేము ఫోకస్ చేస్తున్నాం. ఐటీ పార్క్ను కూడా ఇంకా అభివృద్ధి చేసే దిశగా అక్కడ ఉన్న మడికొండలో ఉన్న డంపింగ్ యార్డ్ను కూడా తీస్తే ఐటీ పార్క్ చాలా స్పీడప్గా అవుతుందని నేను భావిస్తున్నా. అది తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా మాట ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేసే విధంగా, అలాగే ఐటీ పార్కు, కోచ్ ఫ్యాక్టరీ, వీటిపైన సమగ్ర తర్వాత ఇన్నర్ రోడ్ రింగ్ రోడ్ పైన కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. వాటిపైన మేము అన్నీ సిద్ధంగా ఉన్నమాట. ముఖ్యమంత్రి పర్యటన ఇక్కడికి ఎన్ని గంటలకు రానున్నారు? వచ్చిన తర్వాత ఆయన ఏ ప్రోగ్రాంలో పాల్గొంటారు? మొత్తం ఈ రోజంతా కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ శంషాబాద్ నుంచి టేకాఫ్ అవ్వడం జరిగింది. ఇంకొక 40 మినిట్స్లో ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఓరుగల్లు మీద వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వం సవితి ప్రేమ చూపించింది మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం లాగా కాకుండా చేతల ప్రభుత్వంగా నిరూపించుకోవడం కోసం వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే వారి అభివృద్ధి కార్యక్రమాలు
ప్రారంభించడానికి ఈరోజు ఇక్కడ రాయడం జరుగుతుంది. ముఖ్యంగా 2000 కోట్లు ఈ మన కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఈరోజు వారు ప్రకటించబోతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావచ్చు, టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఇంకా వివిధ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు గతంలో వరంగల్ మునిగిన పరిస్థితి మనం చూసినాం. వీటన్నిటి మీద శాశ్వత పరిష్కారం కోసం వారు ఈరోజు రివ్యూ జిల్లా నాయకత్వంతో అదేవిధంగా అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. తప్పకుండా ఓరుగల్ నుంచే మా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ వైపు నుంచి ముఖ్యమంత్రికి ఏం ప్రతిపాదనలు ఇవ్వబోతున్నారు? మొత్తం ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి దాన్ని ఏమన్నా ప్రతిపాదనలు సిద్ధం చేశారు, అట్లా ఏమన్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు? గత 10 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు పోరాటం మనం చూసినాం. ప్రతి సమస్య వారి దృష్టిలో ఆల్రెడీ ఉంది. ఒక్కొక్కటిగా ఇప్పుడు మన గత ప్రభుత్వం బడ్జెట్ మొత్తాన్ని లోటులో తీసుకెళ్ళినా, ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నా కానీ అభివృద్ధిని ఎక్కడ ఆపొద్దు అనేది మా ముఖ్యమంత్రి గారి తాపత్రయం. అందులో భాగంగా ఒక్కొక్కటిగా ఈ ప్రస్తుతానికైతే ఈరోజు 2000 కోట్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు మీకు వివరణ ఇవ్వబోతున్నారు, స్పష్టత ఇవ్వబోతున్నారు. తప్పకుండా ప్రతి సమస్యను ప్రతి జిల్లాలో ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి గారి ప్రణాళిక ఉంది. ఇది ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో చేరుకోనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరిగే. ప్రస్తుతం అయితే మంత్రులకు సంబంధించి కావచ్చు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి రానున్నారు. అయితే ఈరోజు పర్యటనకు సంబంధించి కూడా మనం ప్రధానంగా చూస్తే హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఉన్నది కాబట్టి ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దానికి ప్రస్తుతం ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో వరంగల్కి సంబంధించినటువంటి నగరాన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నాం, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ప్రధానంగా వరంగల్కి సంబంధించి చాలా రోజులుగా వర్షాకాలం వస్తే ముంపుకు గురవుతుంది. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి వాటికి ఈ రివ్యూలో ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించి చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే పవర్ ప్రజెంటేషన్ పాయింట్ ద్వారా అందించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రాక కోసం అయితే మంత్రులందరూ ఎదురు చూస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ మంత్రులు ఉన్నారు. ప్రస్తుతం కొండా సురేఖ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది? ఏ అంశాలు ఈ పర్యటనలో ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి? పర్యటన అనేది ఫస్ట్ ఇక్కడ దిగడం జరుగుతుంది. ఫస్ట్ ఈ టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి వాటి మీద అక్కడ ఉన్నటువంటి అధికారులను వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అసలు ఏం జరుగుతుంది, గతంలో ప్రభుత్వం ఎప్పటి నుంచి మొదలుపెట్టింది అన్ని వివరాలు సేకరించడం జరుగుతుంది. దీని తర్వాత బస్సులో వెళ్తాము. ఇక్కడ నుంచి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజిట్ చేస్తాము. అక్కడ కూడా ఆ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి అసలు ఫండ్స్ ఎక్కడి నుంచి రేజ్ చేస్తున్నారు, అసలు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, ఎప్పుడు ఇంకా అది మనకు యూజ్లోకి వస్తుంది, అవన్నీ కూడా వారు తెలుసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మహిళా శక్తిది ఒకటి ఐడిఓసిలో మహిళా శక్తి క్యాంటీన్ ఒకటి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి కొన్ని ఎజెండా ఐటమ్స్, మొన్న మేము చెప్పిన ఎజెండా ఐటమ్స్ మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడే వన మహోత్సవం కూడా మేము ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాము. ఆ లోగో కూడా చేంజ్ చేసాము. హరితహారానికి వన మహోత్సవం అనే పేరు నామకరణం చేసాము. సీఎం చేతుల మీదుగా అది ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈసారి వరంగల్కి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. రెండేమో ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 12 అంతస్తులకు మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందంటారు. మిగతా 12 అంతస్తులు ఏం చేయబోతున్నారు? సేమ్ టైంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా ఉన్నది, మాస్టర్ ప్లాన్కి సంబంధించి కావచ్చు, తర్వాత స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. గత 7-8 సంవత్సరాల నుంచి ఆ పనులు అలానే ఉన్నాయి కదా. వీటన్నిటిని స్పీడప్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఎలాంటి ప్రతిపాదన? నేను రిప్రజెంటేషన్స్ దేని దానికి కూడా విడివిడిగా మొత్తం కూడా రెడీ చేశాను. వాటి పరిస్థితి ఏంది, వాటికి ఫండ్స్ ఏ అవసరం ఉన్నాయి, వాటి వర్క్ ఎంతవరకు వచ్చింది, ఆన్గోయింగ్ ఎంత ఉంది, ఇంకా రిలీజ్ చేయాల్సిన పనులు ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా వర్క్లు రిలీజ్ చేయాల్సిన అమౌంట్స్ పెండింగ్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మేము డీటెయిల్డ్గా రిప్రజెంటేషన్స్ రాయడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు చెప్పిన అంశాలన్నీ కూడా క్రోడీకరించే వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 12 అంతస్తుల గురించి అడిగారు. నా నోటీస్లో అయితే నాకు ఉన్న ఆలోచన
ఆయనకి ఎక్స్ప్రెస్ చేస్తాను. మిగతా 12 అంతస్తులు ఇప్పుడు కేఎంసీలో ఏవైతే వెనకాల జూనియర్ డాక్టర్స్ ఉంటారో, నర్సులు ఉంటారు, వాళ్ళన్నీ కూడా మొత్తం పాత శిథిలావస్థలో ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి పోయినప్పుడు మాకు పాములు తేళ్ళు వస్తున్నాయి, వాళ్ళను పైన పెడితే బాగుంటుంది. ఎందుకు వాళ్ళు దీనికి రిలేటెడ్ స్టాఫే కాబట్టి పైన ఫ్లోర్లలో వాళ్ళకి అకామిడేట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అయితే నేను వ్యక్తం చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆలోచించాలి. ఎన్ని గంటలు ఎన్ని అంశాలు రివ్యూ ఉండే అవకాశం ఉంటుంది? ఎంతసేపు ఈ రివ్యూ సంబంధించి ఉంటుంది? అంటే 5:30 వరకు కూడా ఉంటుంది. 5:30 లోపల ఎన్ని కవర్ అయితే అన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వరంగల్కి సంబంధించిన అన్ని అంశాల మీద కూడా మేము తప్పకుండా చర్చిస్తాం. ప్రస్తుతం మరొక మంత్రి ఉన్నారు, సీతక్కతోటి కూడా మాట్లాడదాం. సీతక్క, ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏ విధంగా ఉండదు? ఇప్పుడే మా సోదరి మన సురేఖ గారు లోకల్గా అన్ని వివరాలు వివరించడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడ సీఎం గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సాయంత్రం 5 గంటల వరకు అన్ని పర్యటనలన్నీ కంప్లీట్ చేసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా రివ్యూ చేస్తాం. ప్రస్తుతం అయితే మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి పర్యటన కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించి కూడా టెక్స్టైల్ పార్కులో కెడాక్స్ కంపెనీకి సంబంధించిన దగ్గర కూడా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. అందులో ఈ టెక్స్టైల్ పార్కులో భవిష్యత్తులో వచ్చే పరిశ్రమలకు ఎట్లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన అంశాలు, వీటన్నిటి మీద కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ తిలకించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సిబ్బందులు కూడా ఆయన కొద్దిసేపు మాట్లాడతారు. ఇక్కడి నుంచి నేరుగా గతంలో సెంట్రల్ జైలు కూల్చి 24 అంతస్తుల హాస్పిటల్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో అక్కడికి వెళ్తారో అక్కడ నిర్మాణ పనులకు సంబంధించి 12 ఫ్లోర్లలో కూడా ఇమీడియట్లీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రారంభించాలనేది ప్రభుత్వం నిర్ణయం చేస్తున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, త్వరగా ఆ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలనే అంశాన్ని కూడా ప్రాతిపదికన ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఆ పనులకు సంబంధించి కూడా అక్కడ ఏజెన్సీ కంపెనీతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి హన్మకొండ కలెక్టరేట్కు చేరుకుంటారు. అక్కడ వన మహోత్సవానికి సంబంధించి దశాబ్ది వన మహోత్సవాన్ని కార్యక్రమాన్ని కూడా అక్కడ ప్రారంభిస్తారు. కొత్తగా రూపొందించినటువంటి లోగోను కూడా ఆవిష్కరించున్నారు. ఆ తర్వాత అక్కడ మహిళా శక్తికి సంబంధించినటువంటి క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో పాటు మహిళా సంఘాలకు సంబంధించి 20 కోట్ల రుణాలను పంపిణీ చేయడం, ఆ తర్వాత వరంగల్ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి 15 కీలకమైనటువంటి అంశాల మీద ఆయన రివ్యూ చేయనున్నారు. అందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిగతా అంశాలు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనకు చేరుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం హెలికాప్టర్ చేరుకుంటుంది. మరికొద్దిసేపట్లోనే అది ల్యాండ్ అవనున్నది. దానికి మనం ప్రస్తుతం హెలికాప్టర్ను కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన పర్యటన మొదలవుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రాక కోసం అయితే ఇటు మంత్రులు కావచ్చు, అధికారులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ప్రోటోకాల్లో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే ఆయనకు స్వాగతం పలకడానికి లోపలికి అలౌ చేశారు. ప్రధానంగా ఆయన డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల మీదనే ఈసారి కీలకంగా దృష్టి సారిస్తున్నారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈసారి వచ్చే రివ్యూలో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక ఎజెండాను రూపొందించారు. 15 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వరంగల్ నగరానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ ఉన్నాయి. తర్వాత గతంలో స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి కూడా వర్క్స్ ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ప్రతిపాదనలు కావచ్చు, మాస్టర్ ప్లాన్కి సంబంధించి 1972కు సంబంధించిన మాస్టర్ ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. అది 20 ఏళ్ళకోసారి రివైజ్ చేయాల్సి ఉంటుంది. అది ఇప్పటివరకు కాలేదు. గత 10 సంవత్సరాలుగా మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి అనేక సార్లు రూపొందించినా అది ఆమోదం పొందలేదు. దీంతో నూతన మాస్టర్ ప్లాన్కు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి కీలక అంశంగా ఈసారి ముఖ్యమంత్రి రివ్యూలో ఉండబోతుంది. ప్రస్తుతం ఏదైతే టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటిది ఉందో ఏరియల్ వ్యూ చూస్తున్నారు ముఖ్యమంత్రి. ఏరియల్ సర్వేగా చూసుకోవచ్చు. ఇది మనం ఏరియల్ వ్యూలో ఆయన ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఉన్నారు. అందులో మంత్రులు అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతం ఏరియల్ వ్యూ అంతా పూర్తి చేసుకొని ఆయన ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఆయన పర్యటనకు సంబంధించి కూడా ప్రారంభమవుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా వెహికల్స్ అన్ని రెడీ చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి పర్యటన కోసం సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడే ముఖ్యమంత్రి ల్యాండ్ కాబోతున్నారు. ఇక్కడి నుంచి ఆయన అధికారిక కార్యక్రమాలన్నీ కూడా